తప్పుడు తూనికలు, వేరు తూనికలు తూయకూడదు. అది యెహోవాకి హేయం. నీకు 2 పిల్లలైనా 3 పిల్లలైనా ఒకే తూనికలో ఉండాలి. ఇలా మెయింటైన్ చేయాలి. నువ్వు ఒకరిని బలుపశువు చేసి మరొకరిని అందలో ఎక్కించకూడదు. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేయకూడదు. నీవు సేఫ్ అవడం కోసం వాళ్ళని తీసుకెళ్లి గోతులోకి. మంచి స్టూడెంట్ వాళ్ళ నాన్న అంటున్నాడంట, నిన్ను చదివింతే మిగతా వాళ్ళని కూడా చదివించాలి, కాబట్టి నేను చదివించను అంటున్నాడంట. దారుణం కాదా? ఎందుకంటే ఇప్పుడు పనిలోకి వెళ్తే ఎంత వస్తుంది? 800 వస్తుంది. తప్పు కదా? వాడి జీవితాన్ని నీ ఎంజాయ్మెంట్ కోసం, నువ్వు ఆనందంగా ఉండడం కోసం. రేపొద్దున వాడికి ఏం మిగిలిపోతే, నేను చదువుకుంటానన్నాను, నేను మంచి బ్రిలియంట్ స్టూడెంట్ని, నేను కష్టపడి చదువుకునేవాడిని, మా నాన్న వాడి సొంత స్వార్థం కోసం నా జీవితాన్ని పణంగా బలిపీఠం మీద పెట్టాడు అనుకోడా? అప్పుడు వస్తుందా ప్రేమ? ఎందుకు పోతున్నాయి అనుకుంటున్నారు? అలాంటివి పోతున్నాయి. మరి బిడ్డలను చూడక సాయంత్రం తాగేసి వచ్చేసి వాళ్ళ అమ్మను కొట్టేస్తా ఉంటాడు. వీడి మనసులో ఏమి ఉండిపోతే, చిచ్చి మా నాన్న అంత దరిద్రుడు ఎవరో ఉన్నాడు. ఇలా మనంతట మనమే మన చేతులారా రేపొద్దున జరగబోయే భవిష్యత్తులో చూపించబోయే ప్రేమను మనమే చేతులారా పోగొట్టుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటా ఉంటే, వీళ్ళే మనకి ఫేవరో అనుకుంటూ ఉంటాం. నువ్వు నిస్వార్థంగా కనుక ఉంటే మళ్ళీ అదే నిస్వార్థమైన ప్రేమ నీకు దొరుకుతుంది. ఈ ఆలోచనలు రావాలి. నేను అందరినీ ఏం చేయాలి? సమానంగా ప్రేమించాలి. నా పిల్లలందరూ నాకు ఇష్టమే.